ఈ మహిమ కిరీటం అనేది అది ఎలాగుంటుందో, ఆ కిరీటం ధరించుకుంటే మహిమతో నిండిపోతాం మనం. మహిమా శరీరములతోటి ఆ మహిమ కలిగినటువంటి కిరీటమును దేవుడు ప్రధాన కాపురి ప్రత్యక్షమైనప్పుడు, కాబట్టి సంఘము ఆయన ప్రత్యక్షత కోసం ఏం చేయాలో తెలుసా? సిద్ధపడినటువంటి అనుభవంలో ఉండాలి. ఎందుకు ఈ యొక్క మహిమకరమైనటువంటి కిరీటము దేవుడు మనకిస్తున్నాడు తెలుసా? ఏదైనా తోటలో ఆదామవులు ఏం పోగొట్టుకున్నాడు తెలుసా? దేవుని యొక్క మహిమను పోగొట్టుకున్నారు. రక్షణ ద్వారా దేవుడు మరల తన మహిమలోనికి మనల్ని ఏర్పరచుకున్నాడు. ఈ కిరీటము ప్రభు మనకు ఇస్తాడు. అయితే అంతకుముందు ఆ ప్రత్యక్షత కొరకు మనం ఏం చేయబడాలంటే ప్రార్థనలో నిలకడగా ఉండాలి. మనం దేవునికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ప్రభునందు పిల్లరా, మాదిరికరమైన వారికి చదవమ్మా ఆ మాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది మాదిరి. సేవకుడు మందకు ఎలాగుండాలంటే తెలుసా? మాదిరిగా ఉండాలి. ఆత్మీయ జీవితంలోను, పరిశుద్ధతలోను, ప్రార్థనలోను, వివ్వటములోను, ప్రేమించటములోను సంఘానికి ఒక సేవకుడు ఎలాగుండాలి? వాక్యం ఇక్కడ రాయబడింది పిల్లరా. ప్రధాన కాపురి ప్రత్యక్షమైనప్పుడు మనం దేనికి అలవాటు పడిపోయామో తెలుసా? భౌతికమైనటువంటి విషయాల్లో పడిపోయి, ఇహ సంబంధమైనటువంటి దాంట్లో చిక్కుల్లో పడిపోయి, ఆయన మహిమ కలిగినటువంటి వాడై ఈ లోకానికి ప్రత్యక్షం అవటానికి వస్తుండగా మాదిరికరముగా బ్రతుకుతారు కొందరు. ఎలాగా? మాదిరిగా. వారు గుడికి తప్పరండి. ఆదివారం అయితే ముందు లైన్లో ఉంటారండి. వాళ్ళు సంఘములో ఫలానా దగ్గర సువార్త ఉందండి, సంఘానికి ఫలానా వస్తువు కొనాలండి అంటే ముందుగానే కొంతమంది వెనక్కి తీస్తారు కాలు. నువ్వు ఇస్తే ఇచ్చావు, కానీ మీరు ఇస్తే ఇస్తున్నావు, కానీ నాకు కలపొద్దు, నాకు పిలవద్దు అంటే నువ్వు మందకి మాదిరిగా లేవు. మందను చెడగొట్టే వ్యక్తిగా ఉన్నాను. యేసయ్య మన కొరకు ప్రాణం పెట్టడానికి అలాగన్నాడా? మిఖాయేలు దేవదూతను పంపించండి, గాబ్రియేలు దేవదూతను పంపించండి అన్నాడా? నేనే నా ప్రజలను వారి పాపముల నుంచి విడిపించడానికి ఆయన బయలుదేరి లోకానికి వచ్చాడు పిల్లరా. దేవునికి మహిమ కలుగునుగాక. ఇది ఈ మహిమ కిరీటం ఎవరికో తెలుసా? మహిమ కిరీటము వద్దా? కావాలా వద్దా? కిరీటాలు లేకపోతే అందరికి కిరీటాలు ఉంటుంది పరలోక రాజ్యంలో. మన ప్రభువుకు కూడా ఉంటుంది లేదా? డి మైనర్ పట్టుకో బాబు. వాడబారడి కిరీటముకై పరుగెత్తేదా. కిరీటాలు కావాలి కానీ పరిగెట్టడం లేదు. చాలా మంది కిరీటాలు అంటే చాలా ఇష్టం. మహిమ కిరీటం అంటే మరీ ఇష్టం. మరి పరిగెత్తడం లేదు. ప్రియా దేవుని బిడ్డలారా, ఎవరికి మాదిరిగా బ్రతకమంటున్నాడు తెలుసా? నీకు అప్పగించబడినటువంటి మందకు మాదిరిగా మీరు ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా, దేవునికి స్తోత్రము కలుగునుగాక. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వద్దానికి మహిమ కిరీటం. అమ్మా వద్దా మహిమ కిరీటం? అయితే ఎవరు మాదిరికరంగా ఉండాలి?
నీ వెనకాతలు ఉన్నటువంటి నీ తర్వాత రక్షించబడినటువంటి వారందరికీ నువ్వేమవ్వాలి తెలుసా? అబ్బా అన్నమ్మండి ప్రార్థన అంటే పరిగెడుతుందండి, ఉపవాస ప్రార్థన అంటే పరిగెడుతుందండి, గుడిలో ముందుంటుందండి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇది మాదిరికరముగా ఉన్నటువంటి వ్యక్తులకు మహిమ కిరీటం దేవుడు ఇస్తున్నాడు. కొన్ని కోట్ల మంది ప్రజల మధ్య, పరిశుద్ధుల మధ్య పేరు పెట్టి, నిన్ను పేరు పెట్టి భలా నమ్మకమైన దాసుడా అని ఈ మహిమ కిరీటం నీ తల మీద పెడితే ఏమవుదునో. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. కాబట్టి పిల్లరా, నువ్వు ప్రార్థన జీవితములో, ప్రార్థన మోకాల అనుభవములో నీ బిడ్డలకు తల్లులుగా తండ్రులుగా ఉన్నటువంటి మీరు మాదిరిగా ఉండాలి. మీరే ప్రార్థన చేయరు, మీరే దేవుని యొక్క వాక్యం చదవరు, మీరే గుడికి సరిగ్గా రారు, మీరే దేవునికి చందయ్యరు. వాళ్ళేమిస్తారండి? వాళ్ళు వస్తారా? నువ్వు ప్రార్థన చేస్తున్నావా? నీ నోటి మాట పరిశుద్ధంగా ఉంటుందా? పచ్చి అబద్ధాలు ఆడతావు, పిల్లలతోటి పచ్చి బూతు మాట్లాడతావు. ఏది నీ మాదిరి? ఏది నీ వెనకాతలు రక్షించబడినటువంటి వారు నీ విశ్వాసమును బట్టి, నా ద్వారా ప్రభువు దగ్గరికి వచ్చినటువంటి మిమ్మల్ని అందరినీ బట్టి నేను మందకు మాదిరికరముగా ప్రధాన కాపరి ప్రత్యక్షమైనంత వరకు కూడా మీకు మాదిరిగానే నేను ఆత్మీయ జీవితంలో నడవలసిన అవసరం ఉంది. అప్పుడు ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు ఏమిస్తాడంట? ఏంటి? వాడబారదు, అది మహిమతో నిన్నటువంటి కిరీటం, అది దేవునికి మహిమ కలుగునుగా. ఏ విషయంలో మాదిరిగా ఉండాలి? నేను మీకు ఏ విషయంలో మాదిరికరంగా ఉండాలి తెలుసా? ప్రార్థనా జీవితంలో నీ ద్వారా లేక నీ తర్వాత రక్షణ పొందినటువంటి వారందరూ కూడా నీ మోకాల అనుభవం, నీ ప్రార్థనా జీవితమును బట్టి వారికి మాదిరికరముగా ఉండాలి. ఎప్పుడు వచ్చినా నీ ఇంటి దగ్గర అమ్మలక్కల దగ్గర కూర్చుంటావు, ఎప్పుడు వచ్చినా పనికిరానటువంటి సీరియల్ అంతా కూడా చూసుకొని ఉంటావు టీవీలో. ఏంటి? ఏది? ఎప్పుడైనా సేవకుని గృహాన్ని దర్శించేటప్పుడు మోకాల మీద ఉన్నటువంటి రోజులు నువ్వు కనిపించావా? ఎప్పుడైనా నీ సేవకుని గృహాన్ని దర్శించేటప్పుడు బైబిల్ గ్రంథం చేత పట్టుకుని వాక్యం చదివినటువంటి రీతిలో నీ సేవకుని నువ్వు కనిపించావా? ఎప్పుడైనా పోనీ సేవకుడు కానీ మీకు కనిపించకపోతే దేవుడు తెలియవచ్చాను, పోనీ దేవుడు నిన్ను దర్శించిన ఆ స్థితిలో నువ్వు ఉంటున్నావా? ఈ రోజున చాలామంది పిల్లలు వ్యర్థమైనటువంటి స్థలాల్లో వారి సమయాన్ని వ్యర్థం చేసుకుంటున్నారు. అంటే మనకు మాదిరికరమ కాదు, నీ తోటి విశ్వాసిగా నువ్వు మాదిరికరమగా ఉండాలి. రెండోదిగా ఏ విషయంలో మాదిరికరముగా ఉండాలో తెలిసే పిల్లలు, ఒకటేమో ప్రార్థన అనుభవంలో నువ్వు మాదిరికరముగా ఉండాలి. రెండవది విశ్వాస విషయంలో నువ్వు ఇతరులకు మాదిరిగా ఉండాలి. ఎంత గొప్ప విశ్వాసం అంటే వాళ్ళకి! విశ్వాసం అంటే ఆ భార్య భర్తలదేనండి, విశ్వాసం అంటే ఆ గృహస్థులదేనండి. ఎంత ప్రేమ అండి వాళ్ళకి! లేకపోయినా వారికి కలిగి ఉన్నటువంటి దాంట్లో పెడతారండి వాళ్ళు. పిల్లరా, నువ్వు విశ్వాసములో నీ తోటి వారికి మాదిరికరముగా ఉండాలి. ఎవరికి కిరీటము? ఈ మహిమ కిరీటం ఎవరికి చెప్పండి? మాదిరిగా నువ్వు, నిన్ను బట్టి వారు నేర్చుకోవాలి, ఈ రూట్లోకి రావాలని. మూడోదిగా పిల్లరా, ఏ విషయంలో మాదిరికరముగా ఉండాలో తెలుసా? పరిచర్యలో మాదిరికరముగా ఉండాలి. మూడోది, పరిచర్యలో నువ్వు మాదిరిగా ఉండాలి. ఈ రోజున ఎంతమంది పరిచర్య చేస్తున్నారు? సంఘ పరిచర్యలు ఎంతమంది ఉన్నారు? సంగీత పరిచర్యలో ఎంతమంది ఉన్నారు? సువార్త పరిచర్యలో ఎంతమంది ఉన్నారు? విజ్ఞాపన ప్రార్థన పరిచర్యలో ఎంతమంది ఉంటున్నారు? చిన్న పిల్లల యొక్క పరిచర్యలో ఎంతమంది ఉంటున్నారు? నువ్వు పరిచర్య చేస్తే ఇతరులకు మాదిరికరముగా ఉండాలి. నీ ఆత్మీయ యాత్ర ముగించిన నీ సాక్ష్యం ఆ సంఘములో, ఆ సమాజంలో
సజీవముగా ఉండే రీతిలో మనము మాదిరికరముగా ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగా. నాలుగోది, దేంట్లో మనం మాదిరికరముగా ఉండాలి తెలుసా? పరిశుద్ధమైనటువంటి జీవితంలో మాదిరికరముగా ఉండాలి. నాలుగోది, ఒకటేమో ప్రార్థనలో, రెండు విశ్వాసములో, మూడోది పరిచర్యలో, నాలుగోది పరిశుద్ధమైనటువంటి జీవితము. మనము ఆరాధిస్తున్నటువంటి దేవుడు, మనము ఏ దేవుని ద్వారా రక్షించబడ్డామో ఆ దేవుడు ఏమై ఉన్నాడు తెలుసా? నేను పరిశుద్ధుడను, మీరును. స్థలములో, వ్యాపారం చేసే స్థలములో, నువ్వు ఉద్యోగం చేసే స్థలములో, నువ్వు నివాసం చేస్తున్న ప్రాంతములో నువ్వు పరిశుద్ధముగా, మచ్చ డాగు లేనటువంటి రీతిగా మనము కడగబడుతూ ఇతరులకు మాదిరికరముగా మనము ప్రభు యొక్క మహిమ కిరీటమును పొందడానికి మాదిరికరముగా ఉండాలి. పిల్లరా, దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. పిల్లరా, దేవుని యొక్క వాక్యం విషయంలో కూడా నువ్వు ఇతరులకు మాదిరికరముగా ఉండాలి. ఏ విషయంలో? దేవుని యొక్క వాక్యపు జ్ఞానములో ఇతరులు నిన్ను బట్టి, అబ్బా బైబిల్ చెప్పకుండా పాస్టర్ గారు స్టార్ట్ చేసినట్టునే సందర్భాన్ని బట్టి అధ్యాయాలు, వచనాలు తీసి ఉంచుతారు కొంతమంది. ఏంటి, మనం బైబిల్ పట్టుకుని మందిరానికి రావడం ఈ రోజున చాలామందికి ఇబ్బంది అయిపోతుంది. ఎందుకంటే సెల్ ఫోన్లు ఉంది కదా. ఈ రోజున చాలామంది దేవుని యొక్క వాక్యం చేత పట్టుకొని రావటానికి ఇబ్బంది పడిపోయి ఈ రోజున సెల్ ఫోన్లతో చూసుకుంటున్నారండి గుడికి వచ్చి. అది అవసరమే కొన్నిసార్లు మనకి, మన ప్రయాణాల్లో చదువుకోవడానికి, ఖాళీ సమయాల్లో చదువుకోవడానికి. కానీ నువ్వు మందిరానికి వచ్చేటప్పుడు పరిశుద్ధ బైబిల్ గ్రంథం చేత పట్టుకుని నువ్వు రావాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగునుగా. కాబట్టి పిల్లరా, బైబిల్ గ్రంథములు యేసు ప్రభువు వారు చెప్పినటువంటి కొన్ని మాటలైనా నువ్వు కంఠస్థ చేయాలి. వాక్యము వినటం ద్వారా, వినటం వల్ల విశ్వాసం వస్తుంది. విశ్వాసము ఎలాగొస్తుందో తెలుసా? దేవుని వాక్యమును బట్టి విశ్వాసం వస్తుంది. అంటే నువ్వు వాక్యం విని నేర్చుకుని, చాలామందికి నేను కలిసిన తర్వాత అడుగుతాను, వాళ్ళు అడిగినా అడగకపోయినా నేను చెప్పిన వాక్యం మరొకసారి, నేను ఈరోజు వాక్యం చెప్తాను, కొంతమంది నన్ను కలిస్తే, లేక వారికెళ్ళి నేను కలిసిన వారికి జ్ఞాపకం చేసేది ఈ వాక్యం అనండి. దేవునికి స్తోత్రము కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యములో నీ అనుభవం ఎంత ఉంది? ఒక రోజున పెద్ద సంఘం అంట, ఆ సంఘానికి పాస్టర్ గారు కావాలని పేపర్లో వేశారు. వాళ్ళు అడిగినటువంటి డిగ్రీలు, పట్టాలు అవంతా కూడా ఉన్నటువంటి సేవకుని పిలిపించారు. పిలిచేటప్పుడు ఆయనకి ఇంటర్వ్యూ చేశారు సంఘ పెద్దలందరూ కూడా. నీకు ఒక ఇల్లు ఇస్తాం, నెలకింత జీతం ఇస్తాం, ఒకసారి ట్రయల్, నీ వాక్యం వినడానికి మేము పెద్దలందరూ కూడా, కమిటీ వారందరూ కూడా కూర్చుంటాం బాబు, నువ్వు ప్రసంగం చేయమన్నారంట ఆయనకి. ఆయన అన్నాడు, ఆదాముకి 2 కుమారులు ఉన్నారు. చిన్న కుమారుడేమో తప్పిపోయి వెళ్ళిపోయాడు దూరదేశానికి ఆస్తిని పట్టుకొని. ఎవరికి? ఆదాముకి. వాడు ఆస్తి అంతా కూడా పాడు చేసుకొని తిరిగి వచ్చాడు అని చెప్పాడంట. అరే, ఆదాము పిల్లలు ఇద్దరు ఆస్తిని పట్టుకొని ఒకటి చిన్న కుమారుడు వెళ్ళిపోయినంటే సంగతి మనకి ఏ పాస్టర్ గారు కూడా ఇంతవరకు మనకు చెప్పలేదురా, ఈ పాస్టర్ గారికి చాలా అద్భుతంగా చెప్పారు అని ఈయనకే మనం మన సంఘానికి పాస్టర్ గారు ఉంచుకుందామన్నారంట. నిజంగా ఆదాము యొక్క చిన్న కుమారుడు ఆస్తిని పట్టుకుని వెళ్ళిపోయాడా? హేబేలు. అమ్మా, హేబేలు గొర్రెల కాపరి, కయ్యోను వ్యవసాయం చేసేవాడు. అని ఈయన చెప్పింది ఏడు చెప్పాడు? యేసుక్రీస్తు ప్రభువారు కొత్త నిబంధనలో చెప్పినటువంటి
2 కుమారుల గురించి ఆదాము పిల్లల దగ్గర తీసుకొచ్చి చెప్పారు. ఈ రోజున చాలామంది అనుకుంటున్నారు వాళ్ళకి మేడలో, కారులో, ఐఫోనో, పెద్ద బిల్డింగో ఉంటే వాక్యం బాగా తెలిసి అనుకుంటున్నారు. వెంపడిపోతున్నారు చాలామంది. ఊరి గుడిసెలో దేవుని దగ్గర నుంచి విని నేర్చుకున్న అద్భుతమైనటువంటి వర్తమానం చేసినటువంటి అద్భుతమైన ప్రసంగికులు కూడా ఉన్నారు. వాళ్ళు మరుగ్గానే ఉంటున్నారు ఇప్పటికీ కూడా. వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో కనిపించరు, యూట్యూబ్లో కనిపించరు, ఫేస్బుక్లో కనిపించరు. ఎందుకంటే ఈ సౌకర్యాలంతా వాళ్ళకి లేదు కాబట్టి, ఈ మీడియా సౌకర్యాలంతా కూడా వాళ్ళకి లేదు కాబట్టి వారు మరుగు నుండిపోయారు.